అయితే ఇప్పుడు బీజేపీ ఏం చేయబోతుంది? బీజేపీ దీదీని ఎదుర్కోగలుగుతుందా? హిందుత్వ గ్రౌండ్ అనేది నిజానికి వెస్ట్ బెంగాల్కి ఉండదు. జాతీయవాదం, ఒకప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జాతీయవాద భావజాలం అనేది భయంకరంగా ఉంటుంది. దేశం కోసం పనిచేసేలాంటి భావజాలం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటి చోట హిందుత్వ భావజాలంతో ఉన్న బీజేపీ సక్సెస్ అవ్వగలుగుతుందా? 294 అసెంబ్లీ సీట్లు ఉన్న వెస్ట్ బెంగాల్లో మార్జిన్ 147 సీట్లు కనుక కైవసం చేసుకోగలిగితే ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. మొన్న 2021లో జరిగిన ఎన్నికల్లో 48.5% ఓట్ షేర్తో తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తే బీజేపీ 38.5%తో ఉంది. అంటే సరిగ్గా ఇద్దరి మధ్య వ్యత్యాసం 10%, ఎగ్జాక్ట్లీ 10% ఉంది. అలాగే ఇది పర్సంటేజ్ వైజ్ ఓట్ షేర్, రైట్. అలాగే ఇక సీట్ల వైజ్గా చూస్తే తృణమూల్ కాంగ్రెస్కి 213 వస్తే బీజేపీకి 77 సీట్లు వచ్చాయి. సో మిగతా పార్టీలు మిగతా చిన్న పార్టీలు ఒక 4 సీట్లు కైవసం చేసుకున్నాయి. ఇప్పుడు అక్కడ వెస్ట్ బెంగాల్లో గెలవాలి అంటే కనుక ఏ పార్టీకైనా సరే మార్జిన్ ఫిగర్ ఎంత రావాలి? 147 రావాలి. 294 సీట్లు ఉన్న చోట 147 సీట్లు కనుక కైవసం చేసుకుంటే సాధ్యమవుతుంది. మరి 77 స్థానాల్లో ఉన్న బీజేపీ ఇప్పటికి మరి తన గ్రౌండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోగలిగింది? తన గ్రౌండ్లో 77 నుంచి ఇప్పుడు 147కి ఎగబాకడం అంటే దాదాపుగా డబుల్ డిజిట్గా మారాలి, డబుల్గా మారాలి. 77+77గా మారేలాంటి పరిస్థితి వస్తేనే కనీసం దరిదాపుల్లోకి వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది. మరి బీజేపీ ఆ స్థాయిలో తన గ్రౌండ్ని ప్రస్తుతానికి క్రియేట్ చేసుకోగలిగిందా, బిల్డ్ చేసుకోగలిగిందా? ఎస్, బీజేపీ తన గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకునే అవకాశాలు అక్కడ ఏమాత్రం లేనప్పటికీ కూడా ఒక రకంగా పబ్లిక్ నుంచే ఆ అవకాశాలు అందిపుచ్చుకునేలాగా ఈరోజు బీజేపీ నిలబడింది.